ఒంటరి కూర్చొని తన ఫోన్లో వాళ్ళ అన్నయ్య ఫోటో చూసుకుంటూ బాధపడుతుంది. అప్పుడే ఇంకా తారా వచ్చి, ఇదిగో మీ పేరుతో ఉన్న 10 ఎకరాల భూమి పొలం నా పేరు మీద రాసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ సంతకం పెట్టు అని తారా అనగానే, నేను పెట్టను తారా అని చెప్పి పూరి అన్న మాటలకి తారా చాలా కోపం వచ్చి ఇంకా పూరి చెయ్య ఇస్త్రీ పెట్టితో కాలుస్తూ ఉంటుంది. తారా తారా అని చెప్పి పూరి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా ఒకసారి ఏడుస్తుంది. ఇప్పుడు నీ చెయ్యి మాత్రమే కాలింది, సంతకం పెట్టకపోతే నీ ఒళ్ళంతా కాలుతుంది అని చెప్పి తారా బెదిరిస్తాడు. ఇంకా పూరి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడలేక ఇంకా సంతకం చేయడం సిద్ధమవుతుంది. ధ్రువ మాత్రం ఏం మాట్లాడ వాళ్ళ చెల్లి చెప్పిందే అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అప్పుడు ఇంకా ఫోన్ వస్తూ ఉంటుంది. ఇంకా పూరి సంతకం చేయడం ఆపేసి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి ఏడుస్తూ అమ్మ అనగానే, మీ అన్నయ్య చనిపోలేదు, బతికే ఉన్నాడు అని శారద మాటలకి ధ్రువ పూరి అలాగే తారా షాక్ అవుతుంటారు. ఇంకా పూరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా నవ్వుతూ ఉంటుంది. నీకు ఒక శుభవార్త చెప్పాలని చెప్పేసి అంటూ ఆ తర్వాత పూరి తర్వాత కేపీ కూడా కాల్ చేస్తుంది. ఏంటి అని చెప్పి కేపీ అంటూ ఉంటారు. ఇంకా మీరా ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెడుతుంది. అలాగే పక్క నుండి అప్పుడు కూడా వింటూ ఉండదు. మన గగన్ చనిపోలేదండి, బతికే ఉన్నాడు అని చెప్పి ఇంకా శారద అన్న మాటలకి అపూర్వ మీరా ఇంకా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి అని చెప్పి సంతోషంగా కేపీ అడుగుతుంటారు. భూమి ఇంకా అదే పని ఇబ్బంది పడుతూ ఆకాశం చూస్తూ ఉంటుంది. ఇంకా శారద చాలా సంతోషపడిపోతే ఇంకా తన కొడుకు బతకని చెప్పేసి ఇంకా చూస్తూ గగన్ని అలాగే ఉండిపోతుంది.